శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఒక పరిష్కారం కనుగొనకపోతే సమస్యలు దాన్నే వెంటాడతాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి సుప్రీంకోర్టు తాజాగా ఒకటి చెప్పింది. సివిల్ ఇష్యూస్గానే చూడండి, సివిల్ ఇష్యూలో క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసులు పెట్టద్దు అన్నటువంటిది. అది పోలీసుల విచక్షణతో చేయండి అంటుంది. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒకడికి మనం అప్పిచ్చాం ఓ 10 లక్షల రూపాయలు, వాడు ఎగ్గొట్టడానికి ఏం చేస్తున్నాడు, నన్ను నిర్బంధిస్తున్నారు, నన్ను వేధిస్తున్నారని కేసు పెడుతున్నాడు. పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తున్నారు. 10 లక్షలు ఇచ్చిన నా మీద నేరం ఆపాదించేటప్పటికి నేను భయపడి వాడు డబ్బులు వదిలేసుకోవాలి. లేదు నేను బలవంతుడు అనుకోండి, ఆ 10 లక్షలు ఇచ్చినోడికి సంబంధించిన ఆస్తితో ఏదో లాక్కోవడానికి వాడిని తీసుకెళ్ళి కొట్టించడమో లేకపోతే వాడిని పిలిపించడమో చేస్తాను. పిలిపించగానే కిడ్నాప్ కేసు పెడతాడు, అదిగో క్రిమినల్ ఇదనేసాడు. లేదంటే ఇప్పుడు నేనే కేసు పెట్టచ్చు, నా మీద దౌర్జన్యం చేశాడు, నా చేతిలో పలుకుబడి ఉండి పైసలు ఉంటాయి కనుక. తద్వారా పోలీసులు అవతల వాడిని పట్టుకున్నారు. ఎవడి చేతిలో పలుకుబడి ఉంటే వాడికి కథ నడుస్తుంది. ఇవి వాస్తవంగా సివిల్ కేసులు, కానీ ఇవి క్రిమినల్ కేసుల కింద కన్వర్ట్ చేయడం ద్వారా ఒకడేమో అప్పు ఎగ్గొట్టడానికి, ఒకడేమో అప్పు రాబట్టుకోవడానికి వాడుతున్నారు. దీనికి సరైన సొల్యూషన్ ప్రభుత్వాలు చెయ్యవు, ఇటు కోర్టులు చెయ్యవు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇట్లాంటి కేసులు వచ్చినటువంటి వేళ ఈ కేసుల విషయంలో సివిల్గానే చూడండి అన్నటువంటి సలహా ఇచ్చింది.